హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇంటర్మీడియట్ అర్హతతోటి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ అనేది ఎక్కడ ఉంది, దీనికి శాలరీ అనేది ఎంత వస్తుంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది కనుక ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకి ఇది వచ్చేసి సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సూరత్ ఎన్ఐటి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఒకవేళ మీకు జాబ్ వస్తే మీరు ఇక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో మీకు ఎక్కడైనా పర్లేదు అనుకున్నటువంటి, అంటే జాబ్ ఎక్కడైనా పర్లేదు, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు March 2 అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో ఉన్న పోస్టుల వివరాలు కనుక మీరు చూసుకుంటే టోటల్గా మనకు 17 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి. దీనిలో మనకు యూఆర్లో వచ్చేసి మనకు 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి వచ్చేసి 1 వేకెన్సీ. టోటల్గా మనకైతే 17 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మీకు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అనేది ఉండాలి. అంటే 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయని చెప్పేసి మీకు అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఏదైతే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అండ్ అదే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మనకైతే నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకు ఆఫీస్ అటెండెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్ 2 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించినటువంటి శాలరీ వచ్చేసి మనకు నియర్లీ 22,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఇంతకుముందు చెప్పాను, ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అనేది ఉండాలి, 18 to 27 ఇయర్స్ అనేటువంటిది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కింద చూసుకుంటే ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు. ఇక్కడ ఆఫీస్ అటెండెంట్ అంటే అటెండర్ ఉద్యోగాలు అనే మీనింగ్ వస్తుంది. సో వీటికి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు కనుక మీరు అప్లై చేయాలనుకుంటే 10+2 అనేటువంటిది మనకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఇంటర్లో ఎంపీసీ లేదా బైపీసీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీకు చూసుకుంటే మనకి ఇది March 2 రోజున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు March 8 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 19th April 2021 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ విధానం అనేది మీకు 2 వేస్లో చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ తీసుకున్నటువంటి ఆ ఫామ్ను వచ్చేసి మీరు మళ్ళీ ఆ కాపీ తీసుకొని మళ్ళీ మీరు పోస్టులు అనేటువంటి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి April 29th అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని వివరాలు కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు కూడా మీరు ఎన్వలప్ కవర్లో పెట్టి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి దాంట్లో పెట్టాలనేటువంటి వివరాలు మీకు నోటిఫికేషన్లో అయితే ఉంటాయి. ఒకసారి మీరు వాటిని అయితే చూడండి. నోటిఫికేషన్ లింక్ అనేది కింద మీకు PDF లింక్ అనేది ఇస్తాను. సో దాన్ని అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ బాక్స్లో ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కనుక మీరు చూసుకుంటే, సో దీనికి సంబంధించి మనకు రిటర్న్ టెస్ట్ కావచ్చు, సిలబస్, అదేవిధంగా షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మేము ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఇక్కడ 5th పాయింట్ రూపంలో అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే దీనికి మనకు మేబీ రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే ఎంపిక విధానం అనేది ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే కొంత ఎక్కువనే ఉంది ఇక్కడ. సో యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్కి వచ్చేసి ₹1000 అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అనేటువంటి లేదు. మీరు ఎటువంటి ఫీజు లేకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ జనరల్ అభ్యర్థులకు మాత్రమే అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం, వీటికైతే ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే ఈ ₹1000 ఫీజు అనేటువంటిది ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోటి ఉద్యోగాలు కనుక సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వీటికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే జాబ్ అనేది మనకు లోకల్లో ఉండదు కనుక సూరత్కి వెళ్ళి జాబ్ చేస్తామనుకున్నటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వీటికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫీజు కూడా ఎక్కువ ఉంది కనుక మీరు కొంచెం ఆలోచించి
మీరు అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్లియర్గా అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ చదివిన తర్వాత వీటికైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ నేను అన్అకాడమీ గురించి చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళైతే వీడియోని అయితే స్కిప్ చేయవచ్చు. సో మనకు అన్అకాడమీలో చాలా ఫ్రీ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఏబిపిఎస్సి అదేవిధంగా టీఎస్పీఎస్సికి సంబంధించి వీళ్ళు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో టీచ్ చేసే వాళ్ళంతా మన తెలుగులో ఉన్నటువంటి ఫేమస్ ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా రక్షక అనే నేమ్ తోటి పీసీకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా దీనిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే కింద యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు దానిలో మీ యొక్క ఫోన్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత మీరు యాప్లోకి వెళ్తారు. సో అక్కడ సెర్చ్ బార్లో ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ అయితే వస్తాయి. ఆ తెలుగు క్లాసెస్ సంబంధించి ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేయండి. సో దానివల్ల మీరైతే ఫ్రీ క్లాస్కి అయితే యాక్సెస్ అవుతారు. ఒక 15 మినిట్స్ కనుక మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వింటే సో మీరైతే యాక్టివ్ అవుతారు. సో అదేవిధంగా మీరు బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకోవాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. సో ఇక్కడ బ్యాచ్ కోర్స్ అనేది ఆల్రెడీ మనకు మార్చ్ 10th నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు టెస్ట్ సిరీస్ అనేది డైలీ వీళ్ళు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా SI కానిస్టేబుల్కి సంబంధించి స్పెషల్ మ్యారథాన్స్ కండక్ట్ చేస్తున్నారు. గ్రూప్ 2కి సంబంధించిన మ్యారథాన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ తేట మీరైతే క్లాస్ అయితే చెప్పించుకోవచ్చు దీనిలో ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ తేట. అదేవిధంగా కంప్లీట్ సిలబస్ అనేది వీళ్ళు చెప్తారు అండ్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDFs కూడా ప్రొవైడ్ చేస్తారు. సో రెగ్యులర్గా మీకు డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక 1 month అయితే మీరు తీసుకొని ట్రై చేయండి. నచ్చితే మీరు తర్వాత మీరైతే కంటిన్యూ కావచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.